ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢమాసంలో వచ్చే శనివారం నాటి పూజ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జూలై 5వ తేదీన రెండవ ఆషాఢ శనివారం వచ్చింది. ఆషాఢ శనివారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనకు జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనలో చాలామంది వెంటనే ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటాము. ఎంతో శక్తివంతమైన ఈ ఆషాఢ శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, ఎలాంటి పరిహారాలను పాటించడం వల్ల ఆ శ్రీనివాసుడి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆషాఢ శనివారం రోజున తప్పనిసరిగా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ ఏడుకొండలవాడు ఎంతగానో సంతోషించి మీరు కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఆషాఢ శనివారం నాడు ఆడవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. విశేషంగా ఈ ఆషాఢ శనివారం నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. జాతకంలో మీకున్న దురదృష్టం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ ఆషాఢ శనివారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకోండి. విశేషంగా ఈ ఆషాఢ శనివారం నాడు పూజ గదిలో పిండి దీపాలు వెలిగించాలి. ఈ శనివారం పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించి భక్తి శ్రద్ధలతో శ్రీవెంకటేశ్వర స్వామిని పూజించాలి. మీరు ముందుగా పూజగదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు గంధం, కుంకుమ బుట్లు పెట్టి గులాబీ పూలతో దేవుడిని అలంకరించుకోవాలి. ఇక ఈ ఆషాఢ శనివారం పూజలో తప్పనిసరిగా తులసీ దళాలు ఉండాలి. పూజగదిలో ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాలను వేసి స్వామివారి ముందు పిండి దీపాలు వెలిగించాలి. బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి పిండి దీపాలు తయారు చేసుకోండి. పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి 7 వత్తులతో దీపారాధన చెయ్యాలి. పిండి దీపాలు చాలా శక్తివంతమైనవి. శ్రీవెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పిండి ప్రమిదలు ఒకటి. కాబట్టి పిండి దీపాలకు తప్పనిసరిగా నమస్కారం చేసుకోవాలి. ఇక వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా 2 అరటి పండ్లను నివేదించండి, లేదా బెల్లం పానకాన్ని కూడా నివేదించవచ్చు. ఇక శ్రీవెంకటేశ్వర స్వామి పూజలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి. రాగి చెంబుకు కుంకుమ బొట్టు పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి మీ పూజాగదిలో పెట్టుకోండి. పూజగదిలో రాగి చెంబు పెట్టుకుంటే పూజలో ఉన్న దైవశక్తి మొత్తం ఆ రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత రాగి చెంబులో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి. ఈ నీటిని తీర్థంలాగా స్వీకరిస్తే స్వామివారి ఆశీర్వాదం మీ కుటుంబంలోని అందరికీ లభిస్తుంది. శ్రీవెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు గోవిందనామాలను చదువుతూ స్వామివారిని పూజ చేయాలి. ఇలా గోవిందనామాలను చదువుతూ మీరు స్వామివారిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక గోవిందనామాలు చదవలేనివారు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి పూజ చేసుకోండి.
అలాగే ఈ ఆషాఢ శనివారం నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మీకు ఆ శ్రీనివాసుడి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది. చివరిగా శ్రీ వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి 3 ప్రదక్షిణాలు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలను వేసుకోండి. ఇక వివాహమైన ఆడవారు ఈ శనివారం రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. అయితే విశేషంగా ఈ ఆషాఢ శనివారం నాడు ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకు పైన ఓం విష్ణవే నమః అని పసుపుతో రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంటి ఆర్థిక పరిస్థితి చాలా మటుకు మెరుగుపడుతుంది. ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఆషాఢ శనివారం నాడు తప్పకుండా తులసి మొక్కను పూజించండి. తులసి మొక్కను పూజించిన వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం సులభంగా లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ ఆషాఢ శనివారం నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి మీ ఇంటికి హారతి ఇవ్వండి. తద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ శనివారం నాడు మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి. మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. రావి చెట్టులో విష్ణుదేవుడు నివసిస్తాడు. అయితే ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందని ఒక నమ్మకం. కాబట్టి ఈ ఆషాఢ శనివారం నాడు రావి చెట్టు వద్దకు వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అదేవిధంగా ఈ ఆషాఢ శనివారం నాడు ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో నెయ్యి దీపాలు వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. మీ జాతకంలో శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ శనివారం నాడు ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చెయ్యడం వల్ల మీకున్న జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక శనివారం రోజున తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేవలం శనివారం రోజున మాత్రమే పూజా గదిని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇక మిగతా ఏ రోజుల్లోనూ పూజ గదిని శుభ్రం చేయకూడదు. ఎవరైతే నరదిష్టి సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ శనివారం రోజున నీటిలో 2 లవంగాలను వేసుకొని తలస్నానం చెయ్యండి. మీకున్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. శనివారం రోజున నూనె కొనకూడదు. ఈ రోజున నూనె కొంటే మీ ఇంటికి అప్పుల సమస్యలు ఏర్పడతాయి. అలాగే అగ్గిపెట్టె, సూది, చెప్పులు వంటి వస్తువులను కూడా కొనకూడదు. శనివారం రోజున పాత బట్టలను దానం చేయకూడదు. అలాగే పెళ్ళైన ఆడవారు శనివారం రోజున కొత్త గాజులు కొనకూడదు. కొత్త ఇంటికి మారాలనుకునేవారు శనివారం మరియు ఆదివారం రోజుల్లో కొత్త ఇంటికి మారవచ్చు. శనివారం రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. అలాగే ఇనుము వస్తువులను శనివారం నాడు కొనరాదు. ప్రతి శనివారం నీలం రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. శనివారం రోజున ఉప్పు కొనకూడదు. అలాగే కొత్త వాహనాలను కొనకూడదు. శనివారం రోజున తులసి ఆకులను కోయకూడదు. శనివారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయిస్తే ఎలాంటి కష్టాలైనా సరే వెంటనే తొలగిపోతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.